క్రెడిట్ గోస్ టు వంశీ. అది ఎసెన్షియల్ కూడా, ఎందుకంటే ఒకసారి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మనకి ఎట్లా ట్రీట్ చేస్తారంటే, మనం ట్రైన్ అయినప్పుడు కూడా మనం ఏంటంటే యూ ఆల్వేస్ గో బ్యాక్ టు దట్ వన్ మెమరీ. ఇప్పుడు బాధపడాలనుకోండి, మన లైఫ్లో ఏదో బాధపడ్డ ఒక మూమెంట్ నుంచి మనం ఎనర్జీ డ్రా చేస్తాం. ఆర్ లైక్ హ్యాపీగా ఉండాలనుకోండి, లైక్ ఎస్పెషల్లీ లవ్ సీన్ చేయాలో, లేకపోతే యూ హ్యావ్ టు బీ లైక్ చలాకీగా. అంటే ఆల్సో మన లైఫ్లో నుంచి మనం దాన్ని ఇన్స్పైర్ అవుతాం కదా. బట్ ఒకసారి నాకు కూడా శాత కాదు, మనందరం ఒక్కోసారి దట్ మ్యూజిక్ కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి. ఏం పేరు నీ పేరు? చిన్నోడా? ఓకే. కవిత కూడా రాసేది యూట్యూబే కదా, పర్వాలేదు. స్కై ఉంటుంది బ్లూ, ఎర్త్ ఉంటుంది బ్రౌన్, మన ముందున్నారు ప్రియదర్శి గారు. అంటే గ్యాప్ వచ్చింది కదా, పేరు మర్చిపోయడం. అర్త్ బ్రౌన్ ఉంటుందా? అంటే సాయిల్ సాయిల్ అనే వర్డ్ తెలిసిందో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అక్కడితోటి కాదు, గరికపాటి గారు పద్యం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకన్నా. కాదు, ఎందుకులా రాసావు? అది ఎవరి కోసం రాసావు? నేను ఇంటర్వ్యూ అంతా మాట్లాడదానా? ఎవరిస్తారు మైక్? పెద్దోడా? పోయం రాసా. నో మైక్ టు చిన్నోడా. ఇందులో ఒక సాడ్ సీన్ కూడా ఉందన్న, అది రివీల్ చేయొచ్చు. అందులో నువ్వే చేసి ఉంటావు? లేదన్న, అది చేశాను. అమ్మాయిని ముద్దు పెడతాడు అక్కడే. అది చాలా బాగుంటుంది దట్ సీన్. అంటే మాకు అంటే మేము ఐ రిమెంబర్ దట్ మేము డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి ఉండేదన్నమాట. లేదు, అంత సీన్లే కానీ చెప్తాను. సో ఇప్పుడు అయితే ఆ అమ్మాయిని చాలా కన్జర్వేటివ్, అంటే కన్జర్వేటివ్ అంటే అంటే ఆ అమ్మాయి కొంచెం హైదరాబాద్ అమ్మాయి, కానీ ఆ పద్ధతులు, ఆ ఫీలింగ్ ఎట్లుండేదంటే అది నాకు చూసినప్పుడు గుర్తొచ్చింది అమ్మాయి ఎక్కడ ఉందో కానీ. సో ప్లీజ్ అది బీప్ చేయండి. వాళ్ళ నాకు స్టఫ్ దొరికిందన్న. సో అది ఏంటంటే పాయింట్ బేసికలీ ఆమెని బాగా అందరు ఏడిపిస్తారనమాట. అంటే ఆమెకేంటంటే అంత మన లోక జ్ఞానం అంటారు కదా, బేసికలీ అంత ఉండేది కాదు. షీఈస్ వెరీ వెరీ ఇన్నోసెంట్. ఆ అమ్మాయిని ఇంకొక అమ్మాయి టీజ్ చేసేది అనమాట. వాడెవడో నువ్వు అంటే ఇష్టం అంట, నువ్వు లైబ్రరీలో ఉన్నప్పుడు వచ్చి తాళి కట్టేస్తాడంట. అయ్యో అవునా అని చాలా ఇట్లా భయపడేది అనమాట. ఆడు తాళి కట్టిన తర్వాత ఏం చేస్తానంటే, ఏం చేస్తాను వాడితోటే వెళ్ళిపోతాను. సో మేము అది విని చాలా నవ్వుకున్నాం. అంటే అది ఏదో సరదా ఆడినాను కూడా, అంటే అవి ఎంత ఇది ఫీల్ అయ్యేదంటే. సో నాకు అది గుర్తొచ్చింది. ఆ అమ్మాయికి ఎవరు నువ్వేనా? అమ్మాయి చాలా ఆక్వర్డ్ ఫీల్ అయింది. అమ్మాయి చాలా ఆక్వర్డ్ ఫీల్ అయింది. లేదు, నా ముందు when they did the workshops అంతా he never used to kiss her. He only used to act. He only did it in the shoot. ప్రియదర్శి గారు, మీ మూవీకి నా క్యారెక్టర్కి ఒక చిన్న కనెక్షన్ ఉంది. మీ మూవీ పేరు డార్లింగ్. నేను ఇందులో డార్లింగ్ సీడీలు ఇస్తూ ఉంటా హీరోయిన్కి. బాగా ఉంటుంది. సో మీరు చిన్నప్పుడు అలాగే ఎవరికైనా సీడీలు ఏమన్నా పంచిపెట్టారా? నేను సీడీలు ఇచ్చానంటే మేము వేరే సీడీలు కూడా అది అంటే అది సో అవి జరిగినాయి మరి. అంటే ట్రాన్సాక్షన్స్ బాగానే జరిగినాయి బేసికలీ, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అమ్మాయికి ఇచ్చేవాళ్ళ? అమ్మాయిలు కానీ మీరు అన్నది అమ్మాయిలకి ఏమైనా ఇచ్చారా? లేదు చిచి. ఇక్కడ ఫ్రెండ్స్ కి వేరే ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి, అమ్మాయిలకి ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి. సో అంటే మేము అంటే నేను ఆ టైం ఎస్పెషల్లీ దట్ వన్ టైం ఏమైందంటే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పుడు కొన్ని 2 ఫేమస్ కాలేజెస్లో ఒక కాలేజ్లో చదువుకున్నాను నేను బేసికలీ. అవి కూడా చెప్పేసేయండి, ఇందాక పేరు చెప్పారు. పారాయణ అని ఒక కాలేజ్లో చదువుకున్నాను. సో ఆ కాలేజ్లో ఏంటంటే అమ్మాయిలు బేసికలీ వాళ్ళు అంటే వాళ్ళది 4th ఫ్లోర్ అమ్మాయిలు అనమాట, 3rd ఫ్లోర్లో బాయ్స్ బేసికలీ. సో అసలు ఎవరు అంటే ఏ అమ్మాయి మా కాలేజ్లో తెలిసేది కాదనమాట. సో మాకు అట్లా ఏంటంటే దాట్ వే ఆ 2 years బేసికలీ ఇంటర్మీడియట్ ఉన్న 2 years పెద్ద అమ్మాయిలతో పరిచయాలు ఉండేవి కాదు. సో అండ్ ఆ టైంలోనే ద పైరసీ వాజ్ ఆన్ ద ర్యాంపెంట్. అంటే బేసికలీ సీడీస్ కానీ ఏదైతే వచ్చాయో, సో అవన్నీ ఏంటంటే ఎక్కువ పైరేటెడ్ డిస్క్స్ ఏవైతే 20 రూపీస్కి 1 day ఇచ్చేవాడు అనమాట. సో అలాగా దట్ టైం అది ఇదంతా 10th ఇంటర్ ఆ టైంలో. డిగ్రీకి వచ్చేసరికి అందరూ టారెంట్స్ వచ్చేసినాయి ఎక్కువగా. సో ఏమైంది?
ఏం లేదు పైరసీ గురించి మాట్లాడితే నేను ఏం అనలేకపోతున్నాను. అంటే ఇప్పుడు ఆ టైంకి లేదు, అంటే బేసికలీ అది తెలియలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఆ టైంకి తెలియని వయసులో అలా తప్పులు చేశారు అంటారు. అది ఆబ్వియస్లీ అండ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఇంకా అంత మనకు అక్కడ అంత ఆ టైంకి పెద్ద సైబర్ లాస్ ఉండేవి కాదు, పోలీసులు వచ్చి అటాక్ చేసే వాళ్ళు ఏం కాదు. ఇది యాక్చువల్లీ నాకు బాగా గుర్తు ఇన్సిడెంట్ ఏంటంటే ఆ మహేష్ బాబు గారు అర్జున్ సినిమా వచ్చింది గుర్తుందా? ఆ రోజుల్లో మహేష్ బాబు గారి సినిమా అర్జున్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారు ఇట్లా పైరేటెడ్ షాప్స్కి వెళ్ళి చాలా మందిని ప్లీజ్ చేయొద్దని, అది పెద్ద న్యూస్ ఆ రోజుల్లో. అది పాప వారి మీద కేసు కూడా పెట్టారు యాక్చువల్లీ, ఇట్లా ఏదో జరిగిందని. సో ఆ టైం నుంచి నేను కూడా తెలుసుకున్నాను, అంటే దట్ మహేష్ బాబు గారు చేసిన ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నాకు నిజంగా నేను ఆలోచించాను. ఎందుకంటే ఐ వాజ్ హ్యూజ్ ఫిలిం లవర్, కానీ సినిమాలు ఎక్కడ చూడాలి, ఇట్లా సిడీలోనే చూసేవాళ్ళం కదా. సో అప్పుడు ఇంటర్నెట్ పెద్దగా ఉండేది కదా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 2004, 2005 ఆ టైంలో. అది బ్రిటిష్ పుట్టిన కాలంలో బేసిక్లీ. సపోర్ట్ చేసినట్టున్నారు ఆ టైంలో మహేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్. అంటే అప్పుడే ద ఇండస్ట్రీ, ద హోల్ ఇండస్ట్రీ. అప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చి ఒక పెద్ద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి సెషన్ కూడా ఇచ్చారు. దాంట్లో వారు ఒక మాట అన్నారు గుర్తుంది, ఇంకెందుకు మేము సేవ్ ఇండస్ట్రీ అదొకటి. దెన్ ఇంకా నాకు బాగా గుర్తుంది అల్లు అరవింద్ గారు చెప్పిన మాట ఏంటంటే, అది చాలా సెటైరికల్గా చెప్పారు అనుకోండి ఆబ్వియస్లీ, దట్ ఇంకా మేము సినిమాలు ఎందుకు, మేము కూడా అందరం కలిసి ఇట్లా టీవీలో సీరియల్స్ చేసుకుంటాము. మహేష్ బాబు ఒక సీరియల్, పవన్ కళ్యాణ్ ఒక సీరియల్, అందరం ఇట్లా సీరియల్ చేసుకొని బతుకుతాం. ఎందుకంటే ఇట్లాంటి హారబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేము ఇండస్ట్రీలో ఎలా బతకాలి అది అని చాలా, అంటే అఫ్ కోర్స్ వారి సెటైర్గా మాట్లాడారు. అంటే మీకు అర్థమైంది కదా లార్జర్ మీనింగ్ అరౌండ్ దట్. సో మీరు అడిగిన క్వశ్చన్ సీడీలు ఇచ్చారంటే డెఫినెట్లీ ఆల్ ద బాయ్స్ మేమందరం కూర్చొని ఈవినింగ్స్ అండ్ సినిమా రిలీజ్ అయిన 3-4 డేస్కి వచ్చేసాయి అనమాట. సో ఎవ్రీబడి షుడ్ గివ్ 5 రూపీస్, 20 రూపీస్ సీడీ. సో అందరం 5 రూపీస్ వేసుకొని ఒక 5 పీపుల్ కలిసి మా ఇంట్లో కంప్యూటర్ ఉండేది అనమాట. సో కంప్యూటర్లు వేసుకొని సో లేకపోతే కైలాష్ వాళ్ళ ఇంట్లో అది ఉండేది, DVD ప్లేయర్ ఉండేది. అరే వా, మీరు అన్ని మా సినిమాల్లోనే చెప్తున్నారు. ఒకవేళ సినిమా చూస్తున్నప్పుడు కరెంట్ పోతే అంటే ఈ లోపల మళ్ళీ మమ్మీ డాడీ వచ్చేస్తారు. అదే అదే ఒరే అది పైరసీ సినిమా గురించి మాట్లాడుతున్నా. సినిమాలే నాన్న. సో మీరు చాలా విషయాలు చెప్పించడాలు చేస్తారు అనమాట. సో మాకేమర్థమైందంటే, నేను బేసిక్లీ ఏంటంటే అవన్నీ మేము కంప్యూటర్లో చూసేవాళ్ళము. సో కంప్యూటర్లో ఎందుకు అంటే మేము దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం అనమాట కంప్యూటర్లోకి, సీడీలోంచి. సో ఏలో ఫోల్డర్, సిలో ఫోల్డర్, డీలో ఫోల్డర్, చాలా ఫోల్డర్లు ఉంది కదా. సో అలా చేసుకోవడం వల్ల ఏమయ్యేదంటే, ఇప్పుడు కరెంటు పోయినా మాకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండేది కాదు కదా. పైగా నాకు ఎందుకంటే దాంట్లోనే కంప్యూటర్, ఎందుకంటే కంప్యూటర్కి UPS ఉండేది. సో కరెంటు పోయినా కూడా 10 minutes బ్యాకప్ ఉండేది అనమాట. యా సో దిమాగ్ సై. బట్ ఐ నో యాజ్ మచ్ యాజ్, అంటే ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం, యాజ్ మచ్ యాజ్ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఐ రిగ్రెట్, అంటే అలా చూసుండకూడదేమో కానీ. బట్ ఒక విధంగా అది నాకు దాంట్లోంచి నేను చాలా మంచిగా నేర్చుకున్నాను. మంచిగా అంటే ఇవాళ నేను డిస్క్లైమర్ లాస్ట్ లో ఇస్తారు, ఫస్ట్ లో ఏమట్లా. సరేలే ఇప్పుడే ఇగో వంశీ, అది ఇటుది అటేసి అటు ఇటు దేశ